నమస్కారం. ఫోకస్ అనంత న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. రేపటి నుంచే ఇంటర్ పరీక్షలు, విద్యార్థులకు బోర్డు కీలక సూచనలు. మార్చి 16 నుంచి 30 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు. 20న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం. ఖమ్మంలో రణరంగంగా వెలుగుమట్ల, పేదల ఇళ్ల కూల్చివేతతో దద్దరిల్లిన కలెక్టరేట్ పరిసరాలు. జార్ఖండ్లో కూలిన ఎయిర్ అంబులెన్స్, 7గురు దుర్మరణం. తెలంగాణ రాష్ట్రంలో నేడు రేపు వర్షాలు, పలు జిల్లాలకు ఆరెంజ్ ఎల్లో హెచ్చరికలు. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో బుధవారం నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు సంబంధించి ఇంటర్ బోర్డు కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. ఈసారి విద్యార్థులకు స్వల్ప ఉరటనిస్తూ 5 నిమిషాల గ్రేస్ పీరియడ్ కేటాయించారు. దీని ప్రకారం ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభం కానుండగా 9 గంటల 5 నిమిషాల వరకు కేంద్రంలోకి అనుమతిస్తారు. ఆ తర్వాత వచ్చే వారికి అనుమతి ఉండదు. మొత్తం 9,95,075 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,495 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులు తమ పరీక్షా కేంద్రాలను సులభంగా గుర్తించేందుకు హాల్ టికెట్ పై ఉన్న QR కోడ్ను ఉపయోగించుకోవాలని, ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని విద్యార్థులు ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అరగంట ముందే సెంటర్లకు చేరుకోవాలని బోర్డు కార్యదర్శి ఎస్ కృష్ణాదిత్య సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,495 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులు తమ పరీక్షా కేంద్రాలు సులభంగా గుర్తించేందుకు హాల్ టికెట్ పై ఉన్న QR కోడ్ను ఉపయోగించుకోవాలని, ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని విద్యార్థులు ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అరగంట ముందే సెంటర్లకు చేరుకోవాలని బోర్డు కార్యదర్శి ఎస్ కృష్ణాదిత్య సూచించారు. పరీక్షా కేంద్రాల్లో త్రాగునీరు, వెలుతురు, ఫంక్షనల్ టాయిలెట్లు, బెంచీలు వంటి అన్ని సౌకర్యాలు కల్పించామని, ఏ విద్యార్థి కూడా నేలపై కూర్చుని పరీక్ష రాయాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు. భద్రత కోసం ప్రతి కేంద్రంలోనూ సీసీ కెమెరాలు నిఘా ఉండడంతో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్లు, సిట్టింగ్ స్క్వాడ్లు నిరంతరం పర్యవేక్షిస్తాయి. పరీక్షల సమయంలో ఒత్తిడి లేదా ఆందోళనకు గురయ్యే విద్యార్థులు టెలిమానస్ టోల్ ఫ్రీ నెంబర్ 14416 కాల్ చేసి నిపుణుల సలహాలు పొందొచ్చు. సమాధాన పత్రాల మూల్యాంకనం కూడా ఫిబ్రవరి 26 నుంచి 20 కేంద్రాల్లో ప్రారంభం కానుంది. విద్యార్థులు తమ హాల్ టికెట్లోని వివరాలను సరిచూసుకోవాలని, ఏమైనా పొరపాట్లుంటే వెంటనే సంబంధిత కాలేజ్ ప్రిన్సిపల్ ద్వారా సరిచేయించుకోవాలని బోర్డు సూచించింది. ఖమ్మం నగరంలో హైటెన్షన్ నెలకొంది. కలెక్టరేట్ సమీపంలోని వెలుగుమట్ల ప్రాంతంలో పేదల ఇండ్ల కూల్చివేత ప్రక్రియ ఉద్రిక్తంగా మారింది. 10 ఏళ్లుగా నివాసం ఉంటున్న తమను అన్యాయంగా రోడ్డున పడేస్తున్నారంటూ వందలాది కుటుంబాలు ఆందోళన దిగాయి. వెలుగుమట్లలోని సుమారు 60 ఎకరాల భూదాన్ భూముల్లో నివసిస్తున్న 600 కుటుంబాలను ఖాళీ చేయించేందుకు రెవెన్యూ అధికారులు భారీ ఆపరేషన్ చేపట్టారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల మధ్య వేలాది మంది పోలీసులను రంగంలోకి దించారు. తెల్లవారుజాము నుంచే జేసీబీల సహాయంతో గుడిసెలను నేలమట్టం చేస్తున్నారు. మేము ఇక్కడే 10 ఏళ్లుగా నివసిస్తున్నాం, మాకు ఓటు హక్కు ఉంది, ఆధార్ కార్డులున్నాయి, ఇప్పుడు మమ్మల్ని ఎక్కడికి వెళ్ళమంటారు అంటూ బాధితులు కన్నీరు మున్నీరవుతున్నారు. అధికారుల జేసీబీలకు అడ్డంగా పడుతూ ప్రాణాలకు తెగించి తమ ఆవాసాలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. తమకు పట్టాలిచ్చి క్రమబద్ధీకరించాలని దశాబ్ద కాలంగా పోరాడుతున్నా ప్రభుత్వం కనికరించకుండా ఇళ్లను కూల్చివేయడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. కాలనీ వైపు ఎవరిని రానివ్వకుండా కిలోమీటర్ మేర పోలీస్ బారికేడ్లు ఏర్పాటు చేశారు. అడ్డుకుంటున్న బాధితులను, నాయకులను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. నిలువ నీడ కోల్పోయిన మహిళలు, చిన్నారులు రోడ్లపైనే బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. ఒకవైపు అభివృద్ధి పేరుతో జరుగుతున్న ఈ కూల్చివేతలు, మరోవైపు గోడు కోల్పోయి రోడ్డున పడ్డ పేదల ఆక్రందనలతో ఖమ్మం జిల్లా కేంద్రం దద్దరిల్లుతోంది. అధికారులు ఈ విషయంలో ప్రత్యామ్నాయం చూపుతారా, లేక ఈ పోరాటం మరింత ఉధృతమవుతుందా అనేది వేచి చూడాలి. ముందుగా చెప్తే పక్కకు పోతుందా 8 సంవత్సరాల నుంచి ఉంటాను చెప్పి ఇట్లా బాబు మీ కాదు చెప్తుంది. అసలు ఎవరు చెప్పు లేదా ఏం లేదా అటాటికి వచ్చి హైకోర్టు ఆర్డర్లు గౌరవించరా, ఏటి గౌరవించరా, ఏమి చేయరా, ఇది న్యాయమేనా? మమ్మల్ని మా సంవత్సరాలు బట్టి ఉంటున్నామండి. కనీసానికి ఎప్పుడు ఏ రోజైనా కంటి నిండి నిద్రపోలేదు. మేము
మాకు ఇప్పుడు కష్టపడి కట్టుకున్నాం బ్యాంకు కాడి నుంచి 2 గుట్టలు సన్న ఇప్పుడు ఇది 3వ సారి మేము కట్టుకోవటం. నెల నుంచి పనులు లేకోకుండా ఏం లేకోకుండా ఈయన సాయం చేస్తాడని ఈయనకి డబ్బు లేకుండా ఓటెత్తి అన్యాయం చేసి ఎవరికేసారమ్మా ఎవరికేసారు ఎవరికైతే జగన్ రేవంత్ రెడ్డి గెలవాలని రూపాయి లేకోకుండా గెలిపించినాం. ఏమో ఈ ఒక్కసారి ఆయన కొంచెం సాయం చేస్తాడని. కరెంటు సంవత్సరం నుంచి లేదు, నీళ్లు లేవు, నిప్పులు లేవు, కడుపుతా ఉన్న పిల్లలు అన్ని నెల నుంచి పోలీసు వాళ్ళు వచ్చినా కూడా ఒకరోజు తిని ఒకరోజు తినకుండా ఉన్నాం సార్. తెలంగాణలో బడ్జెట్ సందడి మొదలైంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో సమావేశాల షెడ్యూల్ను ఖరారు చేశారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి 16న ప్రారంభం కానున్నాయి. మార్చి 16న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. మార్చి 17-18 తేదీల్లో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ జరగనుంది. మార్చి 19న ఉగాది పండుగ సందర్భంగా సభకు సెలవు ప్రకటించారు. అలాగే మార్చి 21న రంజాన్ సెలవు ఉండే అవకాశం ఉంది. అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న రాష్ట్ర వార్షిక బడ్జెట్ను మార్చి 20న డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అయితే రంజాన్ పండుగ తేదీని బట్టి బడ్జెట్ తేదీల్లో స్వల్ప మార్పులు ఉండొచ్చని సమాచారం. ఇప్పటికే ఆర్థిక శాఖ కసరత్తు పూర్తి చేసి శాఖల వారీగా కేటాయింపులను ఖరారు చేసే పనిలో నిమగ్నమైంది. ఈసారి బడ్జెట్లో ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధికి సమప్రాధాన్యత ఇవ్వనుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాల్లో ఇప్పటికే అమల్లో ఉన్న వాటితో పాటు పెండింగ్ లో ఉన్న గ్యారంటీలకు కూడా భారీగా నిధులు కేటాయించే అవకాశం ఉంది. సంక్షేమ పథకాలను నిర్లక్ష్యం చేయకుండానే రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అప్పుల భారాన్ని తగ్గించుకుంటేనే పేదల సంక్షేమే ధ్యేయంగా ఒక సమతుల్య బడ్జెట్ను ప్రజల ముందుకు తీసుకురావడానికి ఆర్థిక మంత్రి కసరత్తు చేస్తున్నారు. మార్చి 16 నుంచి 30 వరకు జరగనున్న ఈ సమావేశాలు రాజకీయంగా కూడా వేడిని పుట్టించనున్నాయి. విపక్షాల విమర్శలను ఎదుర్కొంటూ ప్రభుత్వం 6 గ్యారంటీల అమలుకు నిధుల వేటను ఎలా సాగిస్తుందో చూడాలి. మరి भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे తెలంగాణ అవతరించిన తర్వాత ఎంతో మంది పేదలు నూతన రేషన్ కార్డు కొరకు ఆశగా వేచి చూసినా గత ప్రభుత్వం వారిని పట్టించుకోలేదు. కనీసం కొత్త కుటుంబ సభ్యుల పేర్లను కూడా రేషన్ కార్డులో జత చేయలేదు. ప్రజల ఆకాంక్షలను గుర్తించిన మేము అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని వారికి సన్నబియ్యం. కొమ్మర మల్లన్న జాతరలో జరిగిన అమానుష ఘటనపై ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించింది. ఒక నిరపరాధ అయిన చిన్నారి ప్రాణం పోయిన తర్వాత ఒక కుటుంబంపై అమానుషంగా దాడి జరిగిన తర్వాత జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ నిద్రలేచారు. ఈ ఘటనపై ఆయన ఒక వీడియో సందేశాన్ని విడుదల చేస్తూ బాధితులకు అండగా ఉంటామని ప్రకటించారు. కొమ్మెర మల్లన్న జాతరలో ఒక సామాన్య కుటుంబంపై జరిగిన దాడిని మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు. ముఖ్యంగా ఒక చిన్న వర్గానికి చెందిన వారిపై జరిగిన ఈ దాడిలో పతి ప్రాణం బలి కావడం అత్యంత బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన చిన్నారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. స్వయంగా రాష్ట్ర డీజీపీతో మాట్లాడినట్లు నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టొద్దని ఆదేశించినట్లు మంత్రి పేర్కొన్నారు. దాడికి పాల్పడిన బాధ్యులపై కఠిన చట్టాల కింద కేసులు నమోదు చేసి తక్షణమే అరెస్ట్ చేయాలని పోలీసులను కోరారు. బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, న్యాయం జరిగేలా చూస్తానని ఆయన హామీ ఇచ్చారు. అయితే ఈ ఘటన జరిగి ఇన్ని గంటలు గడుస్తున్నా ఒక చిన్నారి ప్రాణం పోయిన తర్వాతే మంత్రి స్పందించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపక్షాలు మరియు స్థానికులు ఇప్పటికే ప్రభుత్వంపై మండిపడుతున్నారు. మంత్రి ఆదేశాల మేరకు పోలీసులు ఎంత వేగంగా నిందితులను పట్టుకుంటారో వేచి చూడాలి. పవిత్రమైన జాతరలో ఇలాంటి రక్తపాతం జరగడం నాగరిక సమాజం తలదించుకోవాల్సిన విషయం. బాధితులకు కేవలం మాటల భరోసా మాత్రమే సరిపోదు, చేతల్లో న్యాయం కావాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కులాలు మతము ప్రస్తావన లేకుండా పైశాచికమైనటువంటి సంఘటన ఏదైనా ఖండించదలసిందే. అందులో ఒక చిన్న వర్గానికి సంబంధించినటువంటి చిన్న పాప మృతికి కారణమైనటువంటి వాళ్ళు తప్పకుండా శిక్షార్హులే. ఏ పార్టీ అయినా, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా. నేను డీజీపీ గారితో కూడా మాట్లాడినా ఆ అంశం మీద కఠినంగా స్పందించి చర్యలు తీసుకోమని చెప్పి కోరుతూ, కుటుంబానికి అండగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. ముఖ్యమంత్రి గారు కూడా నిన్న చెప్పినారు, ఎక్కడ కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి రాకుండా మీకు అన్ని రకాలుగా న్యాయం చేసేటువంటి విధంగా ప్రభుత్వ చర్యలు ఉంటాయని మనం చేస్తాం.
రాజమండ్రిలో కల్తీ పాలు తాగి 5గురు మృత్యువాత పడడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. ఈ విషాద ఘటనతో ఏపీ ప్రభుత్వం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అప్రమత్తమైన ఎన్టీఆర్ జిల్లా అధికార యంత్రాంగం జిల్లా వ్యాప్తంగా పాల కేంద్రాలపై దాడులు నిర్వహిస్తోంది. రాజమండ్రి ఘటన పునరావృతం కాకూడదనే ఉద్దేశంతో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీసా ఫుడ్ సేఫ్టీ కమిషన్ రంగంలోకి దిగారు. వారి ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని ప్రధాన పాల కేంద్రాల వద్ద ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ముఖ్యంగా విజయవాడ కరెన్సీ నగర్లోని ఒక ప్రముఖ పాల కేంద్రం వద్ద అధికారులు ప్రస్తుతం సోదాలు నిర్వహిస్తున్నారు. తనిఖీల్లో భాగంగా అధికారులు పాల స్వచ్ఛతను పరిశీలిస్తున్నారు. కరెన్సీ నగర్ కేంద్రంలో సేకరించిన పాల శాంపిల్స్ ను వెంటనే పరీక్షల నిమిత్తం ల్యాబ్కు పంపించారు. పాలలో యూరియా, డిటర్జెంట్ లేదా ఇతర రసాయనాలు కలుపుతున్నారా అనే కోణంలో లోతైన విచారణ సాగుతోంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న డైరీ ఫార్మ్స్, పాల సేకరణ కేంద్రాలపై నిఘా, కల్తీకి పాల్పడితే లైసెన్సులు రద్దు చేయడమే కాకుండా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరించారు. పాలలో రంగు లేదా వాసనలో మార్పు ఉంటే వెంటనే ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు. పాల వంటి నిత్యావసర వస్తువుల్లో విషం కలిపి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని కలెక్టర్ లక్ష్మీసా స్పష్టం చేశారు. అటు రాజమండ్రి ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉండడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫుడ్ సేఫ్టీ విభాగం హై అలర్ట్లో ఉంది. దానిపైన వేసుకునేది అవును సార్. ఈ పాలు అవి నాటావా లేదా ఏమావు సార్? పాలు ఆవు పాలు నాటే సార్. నాటంటే బిర్రే ఏదో ఉందండి. ఏమావు ఉన్నవా? అవును సార్. అదే సార్. డ్రైవర్ కార్ ఆటో ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సాక్షిగా మహిళా భద్రతపై విపక్షాలు నిప్పులు చెరిగాయి. కూటమి ప్రభుత్వ హయాంలో మహిళలపై అరాచకాలు పెచ్చిమిరుతున్నాయంటూ వైసీపీ ఎమ్మెల్సీ వరద కళ్యాణి సంచలన గణాంకాలతో ప్రభుత్వాన్ని కడిగిపారేశారు. రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ కరువైందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. శాసనమండలి వేదికగా వరద కళ్యాణి సంచలన ఆరోపణలు చేశారు. ఈ ప్రభుత్వంలో ప్రతిరోజు 5గురు మహిళలు అత్యాచారానికి గురవుతున్నారని, సుమారు 60 మంది మహిళలు వివిధ రకాలుగా వేధింపులను ఎదుర్కొంటున్నారని ఆమె గణాంకాలను బయటపెట్టారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేరాల సంఖ్య విపరీతంగా పెరిగిందని ఆమె విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో మహిళలపై నేరాలు గతంతో పోలిస్తే 10% పెరిగాయని ఆమె ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వ హయాంలో ఇప్పటి వరకు 16,282 మంది మహిళలు వేధింపులకు గురయ్యారని ఆరోపించారు. ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత గ్రామంలో కూడా మహిళలపై వేధింపుల కేసులు పెరగడం శాంతి భద్రతల వైఫల్యానికి నిదర్శనమని ఆమె ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, కేవలం ప్రకటనలకే పరిమితమవుతోందని విపక్ష నేతలు సభలో కొంతెత్తారు. అటు వరద కళ్యాణి వ్యాఖ్యలపై అధికారపక్ష సభ్యులు కూడా తీవ్రంగా స్పందించడంతో సభలో కొంతసేపు గందరగోళం నెలకొంది. ఆడబిడ్డల భద్రతపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళా భద్రతపై అనేక హామీలిచ్చింది. కానీ వరద కళ్యాణి సభ ముందుంచిన ఈ గణాంకాలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. మరి ఈ విమర్శలపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది? నేరాల అదుపులకు ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? వేచి చూడాలి. గత ఏడాది 1485 కేసులు నమోదయ్యాయని చెప్పారు అధ్యక్ష. అంటే రోజుకి 4-5 జరుగుతున్నాయి అధ్యక్ష. ఈ రాష్ట్రంలో రోజుకి 4-5 మంది మీద అత్యాచారాలు, అఘాయిత్యాలు జరుగుతున్నాయి అధ్యక్ష, మహిళల మీద. అలాగే 50-60 మంది వేధింపులకు గురవుతున్నారు అధ్యక్ష. అసలు ఈ ప్రభుత్వం వచ్చాక అధ్యక్ష మహిళల మీద అఘాయిత్యాలు, అత్యాచారాలు, నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి అధ్యక్ష. ఇది పోలీసులు అధికారికంగా చెప్పిన లెక్కల ప్రకారం చూస్తే మహిళల భద్రత ఎంత ఘోరంగా ఉందో అర్థమవుతుంది అధ్యక్ష. ఈ రోజు 16,288 మంది మహిళల్ని వేధించారు అధ్యక్ష. 10 జిల్లాల్లో మహిళల మీద నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి అధ్యక్ష. సాక్షాత్తు
గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉన్న జిల్లాలోనే మహిళల మీద నేరాలు 10% పెరిగాయి అధ్యక్ష. అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నీడలోనే మహిళలకు రక్షణ లేదా అధ్యక్ష? అలాగే ముఖ్యమంత్రి గారి సాక్షిగానే మహిళలు వేధిస్తున్నారు, హింసిస్తున్నారు, చంపేస్తున్నారు అధ్యక్ష. అదే జిల్లాలో గౌరవ మంత్రి గారైన లోకేష్ గారు కూడా ఉన్నారు అధ్యక్ష. అలాగే సాక్షాత్తు హోంమంత్రి గారి ఇన్ఛార్జిగా ఉన్న విజయనగరం జిల్లాలో కూడా మహిళల మీద నేరాలు పెరిగాయి అధ్యక్ష. అలాగే ఈ రాష్ట్రంలో గుంటూరు, సత్యసాయి, నెల్లూరు, విజయనగరం, కడప, అన్నమయ్య, పల్నాడు, పార్వతీపురం, మన్యం, తిరుపతి జిల్లాల్లో పెరుగుతున్నాయి అధ్యక్ష. మహిళలను వేధించే వాళ్ళను, పిల్లలను అత్యాచారం చేసే వాళ్ళకు అస్సలు భయం లేకుండా పోయింది అధ్యక్ష. నిజం చెప్పాలంటే వీటిలో ముఖ్యంగా అత్యధిక కారణం గంజాయి, డ్రగ్స్, వీటి మత్తులో చేస్తున్నారు అధ్యక్ష. మన హోంమంత్రి గారు అయితే ఏకంగా గంజాయి లేదని చెప్పేశారు అధ్యక్ష. కానీ ఈ సభ జరుగుతున్న టైంలోనే మొన్న మదనపల్లిలో చూసి సాధారణంగా హెల్మెట్ లేకపోతే ట్రాఫిక్ పోలీసులు చలాన్ రాస్తారు లేదా వాహనాన్ని ఆపుతారు. కానీ హైదరాబాద్ మల్కాజ్గిరి ట్రాఫిక్ పోలీసులు ఒక అడుగు ముందుకు వేశారు. జరిమానా కంటే ప్రాణం ముఖ్యమని భావించి దేశంలోనే వినూత్నమైన హెల్మెట్ బ్యాంక్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. హెల్మెట్ లేకుండా ప్రయాణించే వాహనదారులను ఆపి తిట్టడమో, జరిమానా వేయడమో కాకుండా అక్కడికక్కడే వారికి ఒక హెల్మెట్ ఉచితంగా అందజేస్తున్నారు పోలీసులు. హెల్మెట్ తీసుకునే వారు తమ ప్రాథమిక వివరాలను పోలీసులకు సమర్పించాలి. ఆ హెల్మెట్ ను తీసుకుని 24 గంటలలోపు వారు కొత్త హెల్మెట్ ను కొనుగోలు చేసి పోలీసుల వద్ద తీసుకున్న పాత హెల్మెట్ ను తిరిగి ఇచ్చేయాలి. మల్కాజ్గిరి జోన్ పరిధిలోని ప్రధాన కూడళ్లలో ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. ముఖ్యంగా గోపాలపురం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంగీత్ చౌరస్తా వద్ద ఈ కార్యక్రమం విజయవంతంగా సాగుతోంది. ప్రయాణ మధ్యలో ప్రమాదాలు జరగకుండా తక్షణమే రక్షణ కల్పించడం, పోలీసులంటే కేవలం జరిమానాలు వేసేవారు మాత్రమే కాదు, ప్రాణాలు కాపాడేవారని ప్రజల్లో నమ్మకం కలిగించడం, కేవలం భయం కోసం కాకుండా బాధ్యతగా హెల్మెట్ ధరించేలా వాహనదారులను ప్రోత్సహించడం తెలంగాణ పోలీసుల అరైవ్ అలైవ్ రోడ్డు భద్రతా ప్రచారంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు మల్కాజ్గిరి ట్రాఫిక్ డీసీపీ తెలిపారు. ప్రయాణం చిన్నదైనా పెద్దదైనా హెల్మెట్ తప్పనిసరని ఆయన గుర్తు చేస్తున్నారు. చలాన్ల భారం కంటే క్షేమంగా ఇంటికి చేరడమే ప్రధానమని నిరూపిస్తున్న మల్కాజ్గిరి పోలీసుల చొరవపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. వాహనదారులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రాణరక్షణకు సహకరించాలని కోరుతున్నారు. హెల్మెట్ బ్యాంక్ అని చెప్పేసి వినూత్నంగా ప్రయత్నం చేయడం జరిగింది. ఒక హెల్మెట్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది తెలుసు అంటే రీసెంట్గా మొన్న చామర్పేటలో ఒక నర్సరీ విద్యార్థి రాత్రి హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల బండి మీద కింద పడి చనిపోవడం. సో అట్లా ఎవ్రీ డే తెలంగాణలో ప్రతి గంటకి ఒకరు ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం వల్ల చనిపోవడం జరుగుతుంది. సో దాన్ని అరికట్టడానికి ఒక పాజిటివ్ ధోరణిలో రియలైజ్ చేయడం కాకుండా ఇలాంటి మాత్రమే కాదు, ఇట్లాంటివి ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. సో మనకు హెల్మెట్ బ్యాంక్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ హెల్మెట్ బ్యాంక్లో ఎవరైనా హెల్మెట్ లేని వాళ్ళు వచ్చి వాళ్ళని ఏదో ఆపి ఇట్లా దేశ రాజధానిలో రాజకీయ సెగలు రేగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ లక్ష్యంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎఫ్స్టీన్ ఫైల్స్ నుంచి అదానీ వ్యవహారం వరకు సంచలన ఆరోపణ చేస్తూ కేంద్ర ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించారు. అంతర్జాతీయంగా సంచలనం సృష్టించిన ఎఫ్స్టీన్ ఫైల్స్ అంశాన్ని రాహుల్ గాంధీ ప్రస్తావించారు. అంతర్జాతీయ నేరస్తులతో పేర్లు ముడిపడడం దేశానికి సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. ముఖ్యంగా దేశానికి సంబంధించిన కీలకమైన డేటాను అమెరికా కట్టబెట్టడంపై రాహుల్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది దేశ సార్వభౌమాధికారానికే ముప్పని అని హెచ్చరించారు. అదానీ వ్యవహారంపై రాహుల్ గాంధీ మరోసారి కళమెత్తారు. అదానీ కేసు కేవలం ఒక వ్యాపారవేత్తకు సంబంధించింది కాదని, ఇది బీజేపీ ఆర్థిక మూలాలను కదిలిస్తోందని ఆయన ధ్వజమెత్తారు. ప్రధాని మోడీ అనుసరిస్తున్న విధానాల వల్ల దేశంలోని రైతులు, వస్త్ర పరిశ్రమ పూర్తిగా నాశనమయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కొద్దిమంది సంపన్నుల కోసం కోట్లాది మంది సామాన్యుల పుట్టకొడుతున్నారని విమర్శించారు. దేశ రక్షణ విషయంలో తాము తగ్గేదే లేదని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. రాజ్యాంగాన్ని, దేశ వనరులను కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ సింహాల్లా పోరాడుతోందని ఆయన ప్రకటించారు. భయపడే ప్రసక్తే లేదని, నిజం కోసం పోరాటం కొనసాగుతుందని కేడర్ల ఉత్సాహం నింపారు. మరోవైపు రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు కూడా తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇవన్నీ నిరాధారణమైన ఆరోపణలను కొట్టిపారేస్తున్నారు. పార్లమెంట్ లోపల బయట ఈ అదానీ ఎఫ్స్టీన్ సెగలు ఇంకెన్ని మలుపులు తిరుగుతాయో చూడాలి. बीजेपी के कार्यकर्ताओं, आरएसएस के कार्यकर्ताओं, आप अपने प्रधानमंत्री के आंखों में देखो, आपको डर दिखेगा. पार्लियामेंट में नहीं आ पाए और कारण नारावाने नहीं थे, कारण एप्स्टीन था, कारण अदानी पर केस था. नरेंद्र मोदी जी, अहिंसा और लोकतांत्रिक विरोध देश की बुनियाद है. गांधी जी और भगत सिंह ने यह रास्ता दिखाया है. इससे आप इतना क्यों डरते हो? आप शर्म की बात करते हो. शर्म की बात मैं आपको बताता हूँ. आपने अमेरिका के साथ जो किया है, ये शर्म की बात. देश को आपने बेचा है. पहली शर्म की बात, जो यूएस के साथ आपने ट्रेड डील की है, जिसमें हिंदुस्तान को कुछ नहीं मिला और हमारा पूरा देश आपने अमेरिका को बेच दिया है. हमारे देश का डेटा दे दिया, किसानों को खत्म कर दिया, टेक्सटाइल इंडस्ट्री बर्बाद कर दी. ये शर्म की बात. दूसरी शर्म की बात,
एप्स्टीन जो पीडोफाइल है, उसकी फाइलों में, उसकी ईमेल में आपका नाम, आपके मंत्रियों का नाम और आपके दोस्तों का नाम तीनों का एक साथ आ रहा है। ఉత్తరప్రదేశ్లో మరోసారి బ్లూ డ్రమ్ మర్డర్ కలకలం రేపింది. కన్న తండ్రిని కూడా చూడకుండా అత్యంత కిరాతకంగా కాల్చి చంపి ఆపై మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికిన ఉదంతం లక్నోలో వెలుగు చూసింది. చదువుకోమని చెప్పడమే ఆ తండ్రి చేసిన పాపమైంది. లక్నోలో నివాసం ఉంటున్న 19 ఏళ్ల అక్షత్ ప్రతాప్ సింగ్ అనే యువకుడు ఈ ఘాతకానికి పాల్పడ్డాడు. తన తండ్రి మానవేంద్ర సింగ్ ను తుపాకీతో కాల్చి చంపడమే కాకుండా ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని ముక్కలు చేశాడు. చేతులు కాళ్లు నరికి వేరువేరు చోట్ల పారేసి మిగిలిన మొండెం భాగాన్ని ఒక నీలం రంగు డ్రమ్ములో కుక్కి ఎక్కడో పారేయాలని ప్లాన్ చేశాడు. అయితే పాపం పండింది. ఆ డ్రమ్ము నుంచి విపరీతమైన దుర్వాసన రావడంతో అనుమానం వచ్చిన ఇరుగు పొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డ్రమ్ము తెరిచి చూడడంతో లోపల కూలిన స్థితిలో ఉన్న మొండెం బయటపడింది. దీంతో నిందితుడు అక్షత్ ప్రతాప్ సింగ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల ప్రాథమిక విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. తండ్రి మానవేంద్ర సింగ్ తన కొడుకును పోటీ పరీక్షలకు సిద్ధమవ్వాలని, చదువుపై శ్రద్ధ పెట్టాలని తరచూ ఒత్తిడి చేసేవాడు. తండ్రి పదే పదే చదవమని చెప్పడం అక్షత్కు నచ్చలేదు. ఆ కోపమే కన్న తండ్రిని చంపేంత పగ్గా మారింది. ఏకంగా తండ్రి ప్రాణాలు తీసి మృతదేహాన్ని ముక్కలు చేసేంత రాక్షసుడిగా అతన్ని మార్చేసింది. యూపీలో వరుసగా వెలుగుచూసిన ఈ బ్లూ డ్రమ్ హత్యలు ప్రజలను భయాందోళన గురిచేస్తున్నాయి. చదువుకోమన్నందుకు కన్న తండ్రిని చంపిన ఈ యువకుడి ఉదంతం నేటి తరం యువతలో పెరుగుతున్న హింసాత్మక ధోరణికి నిదర్శనంగా నిలుస్తోంది. పోలీసులు నిందితుని రిమాండ్కి తరలించి మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు. बगल में सीट पे रख दीजिए, चर्चा करके सीट पे रख दीजिए। తెలంగాణ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న బట్టి విక్రమార్క రాజకీయ కార్యకలాపాలతో ఎంత బిజీగా ఉన్నా తన కుమారుడి జీవితంలోని అతి ముఖ్యమైన ఘట్టం కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించారు. ఈ రోజు ఆయన వ్యక్తిగతంగా తనను కలిసి తన కుమారుడి పెళ్లికి ప్రేమతో ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన చూపిన ఆప్యాయత మరియు సరళత అందరినీ ఆకట్టుకుంది. కుమారుడి వివాహ వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు భట్టి విక్రమార్క సిద్ధమవుతున్నారు. ఈ పెళ్లికి 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, జాతీయ స్థాయి నాయకులు మరియు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే పలువురు నేతలకు ఆయన స్వయంగా వెళ్లి వెడ్డింగ్ కోడ్ను అందజేస్తున్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కుమారుడి వివాహం పద్ధతి ప్రకారం ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పిలుస్తున్న మంత్రి, రాష్ట్ర బడ్జెట్ కసరత్తుల మధ్యనే కుమారుడి పెళ్లి పనులను కూడా ఆయన పర్యవేక్షిస్తున్నారు. తెలంగాణ రాజకీయాల్లో ఒక పక్క పాలనాపరమైన వేడి ఉన్న బట్టి విక్రమార్క ఇంట్లో జరుగుతున్న ఈ శుభకార్యం పార్టీ శ్రేణుల్లో మరియు మిత్రవర్గాల్లో కొత్త ఉత్సాహం నింపుతోంది. కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్న బట్టి విక్రమార్క కుమారుడికి, కాబోయే కోడలికి ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. జార్ఖండ్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రాంచీ నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఎయిర్ అంబులెన్స్ కూలిపోయింది. రెడ్ బోర్డ్ ఎయిర్వేస్ ప్రైవేట్ లిమిటెడ్ నడుపుతున్న ఈ ఎయిర్ అంబులెన్స్ సోమవారం రాత్రి ఛత్రా జిల్లాలోని సిమారియా ప్రాంతంలో కూలిపోయింది. ప్రమాద సమయంలో ఎయిర్ అంబులెన్స్ లో ఉన్న 7 మృతి చెందారు. ఛత్రా డిప్యూటీ కమిషనర్ ఈ విషయాన్ని ధృవీకరించారు. సిమారియా సమీపంలో ఎయిర్ అంబులెన్స్ కూలిన ఘటనలో అందులో ఉన్న వారందరూ మరణించారని చెప్పారు. బాధితులను పైలట్ ఇన్ కమాండ్ కెప్టెన్ వివేక్ వికాస్ భగత్, కో పైలట్ కెప్టెన్ సావరాజ్ దీప్ సింగ్, పేషెంట్ సంజయ్ కుమార్, అటెండర్ అర్చనాదేవి, ధరు కుమార్, డాక్టర్ వికాస్ కుమార్ గుప్తా, పారామెడిక్స్ సచిన్ కుమార్ మిశ్రాగా గుర్తించారు. విమానంలో ఉన్న 7 వ్యక్తుల మృతదేహాలను వెలికితీసినట్లు సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ శుభం ఖండేల్వాల్ తెలిపారని పీటీఐ రిపోర్ట్ చేసింది. ఈ విమానం రాత్రి 7:11 రాంచీ నుంచి బయలుదేరి రాత్రి 10 ఢిల్లీలో ల్యాండ్ కావాల్సింది. జార్ఖండ్లోని లతేహార్ జిల్లాలోని చాంద్వా నివాసి సంజయ్ కుమార్ 65% కాలిన గాయాలతో బాధపడుతున్నారు. అతని పరిస్థితి విషమంగా ఉండడంతో ఫిబ్రవరి 16న దేవ్ కమల్ ఆసుపత్రిలో చేరారు. అయితే మెరుగైన వైద్య చికిత్స కోసం అతన్ని ఢిల్లీ తరలించే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఫిబ్రవరి 23న రెడ్ బోర్డ్ ఎయిర్వేస్ ప్రైవేట్ లిమిటెడ్ చెందిన బీచ్ క్రాఫ్ట్ C90 VT AJV ఆపరేటింగ్ మెడికల్ ఎవాక్యుయేషన్ విమానం రాంచీ నుంచి ఢిల్లీకి ప్రయాణిస్తుండగా జార్ఖండ్లోని ఛత్రా జిల్లా సిమారియా బ్లాక్ పరిధిలోని కసారియా పంచాయతీలో కుప్పకూలింది. ఈ విమానంలో 2 సిబ్బందితో సహా మొత్తం 7 వ్యక్తులున్నారు. ఈ విమానం సోమవారం సాయంత్రం 7:11 రాంచీ నుంచి బయలుదేరింది. కోల్కతా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో కాంటాక్ట్ ఏర్పరచుకున్న తర్వాత వాతావరణం అనుకూలించకపోవడంతో విమానం తన మార్గాన్ని మార్చుకోవడానికి అనుమతి కోరింది. అయితే సాయంత్రం 7:34 కోల్కతాతో విమానం కమ్యూనికేషన్, రాడార్ సంబంధాలు కోల్పోయింది. కమ్యూనికేషన్ మిస్ కాకముందు విమానం చివరిగా వారణాసికి ఆగ్నేయ దిశలో సుమారు 100 నాటికల్ మైళ్ల దూరంలో ఉందని పేర్కొంది. यहाँ
यादम सर के एकदम वही कार्यक्रम में पंखवा गिरला से पंखवा हो यहाँ अरे आदमी को कहाँ हो रही బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో ఇవాళ రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్ నగరంలోనూ జల్లులు కురుస్తున్నాయి. నేడు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో భారీ వర్షాలకు అవకాశం ఉందని ఈ మేరకు ఆ రెండు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 2-3 గంటల్లో వర్షం వచ్చే ఛాన్స్ ఉందని చెప్పారు. నాగర్ కర్నూలు, నల్గొండ, నారాయణపేట, జోగులాం, గద్వాల, మహబూబ్ నగర్, జనగాం, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తాయన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. కాగా సోమవారం రాష్ట్రంలోని పలు జిల్లాలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. గంటకు 40 కిలోమీటర్ల ఈదురుగాలుల వేగంతో వర్షాలు కురవడంతో కోత దశలో ఉన్న పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో రైతులకు భారీగా నష్టం వాటిల్లింది. ముఖ్యంగా నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రేపటి నుంచే ఇంటర్ పరీక్షలు, విద్యార్థులకు బోర్డు కీలక సూచనలు. మార్చి 16 నుంచి 30 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు, 20న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం. ఖమ్మంలో రణరంగంగా వెలుగుమట్ల, పేదల ఇళ్ల కూల్చివేతతో దద్దరిల్లిన కలెక్టరేట్ పరిసరాలు. జార్ఖండ్లో కూలిన ఎయిర్ అంబులెన్స్, 7గురు దుర్మరణం. తెలంగాణ రాష్ట్రంలో నేడు రేపు వర్షాలు, పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.